తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు భారీ ఎత్తున తరలి రావాలని జనసమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నర్సయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముషీరాబాద్ జనసమితి కన్వీనర్ మెరుగు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రామ్నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ ప్లీనరీ సమావేశాలలో కోదండరాం సార్ నాయకత్వంలో పలు రాజకీయ విధాన నిర్ణయాలను చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సభలకు ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, బీసీ జనసమితి కన్వీనర్ ఎస్ జశ్వంత్ కుమార్, నగర ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి, ఎం లక్ష్మణ్, అడిక్మఠ్ డివిజన్ అధ్యక్షుడు కాకునూరి సుధాకర్, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు గుండెల్లి రవీందర్ యాదవ్, నాయకులు సదానంద్, మాణిక్యం, ఎల్ సత్యనారాయణ, శంకర్, మహేందర్, గడ్డం శంకర్, గడ్డం ప్రభాకర్, గుండెల్ని రాజు, వేములకొండ కుమారస్వామి, సిహెచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఉద్యమాభివందనాలు. ముషీరాబాద్ ప్రజలందరికీ తెలంగాణ జనసమితి స్వాగతం పలుకుతుంది. తెలంగాణ జనసమితి రాష్ట్ర 4వ ప్లీనరీ సమావేశాలు మే 12వ తేదీన హైదరాబాద్ నగరంలోని జలవిహార్లో నిర్వహిస్తున్నాం. ఈ ప్లీనరీ సమావేశాలకు ముషీరాబాద్ నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ జనసమితి కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ భారీ ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్లీనరీ సమావేశానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం గారు ముఖ్య అతిథిగా రానున్నారు. కాబట్టి ఈ ప్లీనరీని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ప్లీనరీలో పార్టీ భవిష్యత్తు కర్తవ్యాలను, భవిష్యత్తు రాజకీయ పందాన్ని కూడా ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి వెల్లడించబోతుంది. కాబట్టి రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం గారు ఈ ప్లీనరీలో ఒక రాజకీయ విధానాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నందున ప్రజలందరూ ఈ ప్లీనరీ సమావేశాలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరొక ప్రకటన తెలంగాణ జనసమితి నగర కమిటీ నుంచి ఈ సందర్భంగా మేము వెల్లడిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు తెలంగాణ జనసమితి పూర్తిగా మద్దతు పలుకుతున్నది. వారు చేస్తున్నటువంటి సమ్మెకు సంఘీభావం పలుకుతున్నది. మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని డిమాండ్లన్నింటిని కూడా పరిష్కరించాలి. ఇప్పటికే సమ్మె ఉధృతమైపోయింది. మరి డ్రైవర్లు, కార్మికులు, ఉద్యోగులు మనోవేదనకు గురై మరి ఆత్మహత్య ప్రయత్నాలకు పాల్పడమే కాకుండా మరి నర్సంపేట డిపోలో ఒక కార్మికుడు, శంకర్ గౌడ్ అనే కార్మికుడు మరి చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా, వెంటనే చర్చలకు ఆహ్వానించాలా, సమస్యను పరిష్కరించాలా. ఈ సమ్మె ఉధృతం కాకముందే వెంటనే పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని తెలంగాణ జనసమితి విజ్ఞప్తి చేస్తుంది. ఇందులో భాగంగా మేము కార్మికులకు అండగా ఉంటాం. కార్మికులు చేస్తున్నటువంటి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముషీరాబాద్ 1, 2, 3 డిపోల కార్మికులు చేస్తున్నటువంటి పోరాటంలో స్థానికంగా మెరుగు శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో మా తెలంగాణ జనసమితి కార్యకర్తలు ఇప్పటికే పాల్గొంటున్నారు. ఈరోజు జూబ్లీహిల్స్లో జరిగేటటువంటి నిరసన కార్యక్రమంలో సంఘీభావం తెలియజేయడానికి కోదండరాం గారితో పాటు మా కార్యకర్తలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు సంఘీభావం తెలియజేస్తున్నాం. కావున ఆర్టీసీ సమ్మె విరమించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, లేకపోతే మరో తెలంగాణ ఉద్యమంలో మరి కార్మికులు ఏదైతే వీరోచిత పోరాటం చేశారో సకుల జనుల సమ్మెలో ఆ రోజు ఆర్టీసీ కార్మికులు పాల్గొని మరి విజయవంతం చేసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఆ పోరాటం మరొక్కసారి ఉధృతం కాకముందే మరి సమ్మెను విరమింపజేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని తెలంగాణ జనసమితి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.